మిత్రులారా, తులసి వనంలో గంజాయి మొక్క అనేది పాత సామెత. ఇప్పుడు తెలంగాణలో హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి, డైవర్షన్ గేమ్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కాబట్టి కొద్దిగా తులసి వనంలో గంజాయి మొక్క కాస్త గులాబీ వనంలో గంజాయి మొక్కగా అందరూ దాన్ని రూపాంతరం చేసిర్రు. తెలంగాణలో అందరూ అట్లే మాట్లాడుతుర్రు. ఎందుకంటే గులాబీ వనం ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు, అందులో గంజాయి మొక్క ఏందో ఉద్యమకారులకు కార్యకర్తలకు తెలుసు. అందుకే గులాబీ వనంలో గంజాయి మొక్క అంటుర్రు. నేను మళ్ళీ చెప్తున్నా, గంజాయి మొక్కనే అన్నా, అక్క అనలే. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే అక్కకు ప్రశ్నిస్తే బాగా కోపం వస్తుంది. గతంలో కేసీఆర్ జరంతా కోపానికి రాకమ్మా, జర చెప్తే నేను నెమ్మదిగా ఉండని చెప్పి కేసీఆర్ చెప్పేటోడు, ఆమె వినేది. ఇప్పుడు చెప్పేటోడు లేడు, చెప్తే వినే పరిస్థితులు ఆమె లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గట్టిగా సపోర్ట్ చేస్తున్నాయి కదా. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ బీఆర్ఎస్ నాశనం కావాలి కదా, ఆమె గట్టిగా సపోర్ట్ చేస్తారు. ఆంధ్ర మీడియా ఇంకా బాగా సపోర్ట్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆ పేటీఎం కుక్కలు అద్భుతంగా వాళ్ళకి తెలిసిపాడు కాదు, వాళ్ళ చేతులతోటి తెలంగాణ కన్నులు పొడుస్తారు పొడవని. ఎందుకంటే కొంతమంది చెప్తే వినరు, జీతాలు వచ్చినప్పుడు చెప్తే వినరు. పైగా రీసెంట్లీగా ఇట్లనే ప్రశ్నిస్తే తీన్మార్ మళ్ళీ వాడేం సుఖపూస కాదు కానీ వాణ్ణి ఈ ఆఫీస్కి పోయి వాని మీద దాడి చేస్తే బుల్లెట్లు వచ్చినాయి, నెత్తుర్లు వచ్చినాయి. కేసు ఏమైందో ఇప్పుడు ఇవ్వనయ్యాక అర్థం కాదు. గా మహా న్యూస్ ఛానల్లో, ఆంధ్ర ఛానల్లో అద్దం పలిగితే ఉద్యమకారులను టీఆర్ఎస్పీ కార్యకర్తల్ని 3rd డిగ్రీ వేసిర్రు. అల్వాల్లో ఉండే బిడ్డని 3rd డిగ్రీ వేస్తే ఇంకా సరిగ్గా నడుస్తలేడు. చాలామంది చిప్పకూడు తిన్నారు జైల్లో. ఆంధ్ర ఛానల్లో అద్దం పలిగితే చిప్పకూడు తిన్నారు. 3rd డిగ్రీ పెట్టించిన ఈ ప్రభుత్వము ఒక ఎమ్మెల్సీ మీద, పైగా ఆ రోజు వాడు మాట్లాడిందలా పెద్దగా తప్పులేదు, తెలంగాణ సామెతనే. దానికి ఏం జరిగింది, ఏం కథ, ఇప్పటివరకు ఆ కేసు ఏమైంది, జైలు పొమ్మని చెప్పి పంపేయాలని నేను అనను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా దానిలో ఉన్నారు, 2-3. కాకపోతే వాని ఆఫీస్కి పోయి దాడి చేసి చూడు, దానికి ఖచ్చితంగా కేసులు కావాల్సిందే. అక్రమ కేసులకు, భౌతిక దాడులకు ఆకుల శ్రీనివాసరెడ్డి వ్యతిరేకం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మిత్రుడు రాజా వరప్రసాద్, తెలంగాణ ఉద్యమకారుడు, ఇప్పుడే ఒక పోస్ట్ పెట్టిండు. ఆకుల శ్రీనివాసరెడ్డి పావని రాజా వరప్రసాద్ పైన ఇంకో 3-4 పైన సోషల్ మీడియా వేదికగా దాడి చేస్తారు. సోషల్ మీడియా వేదిక కాదు, డైరెక్ట్ దాడి చేసుకోమను. నిన్న మొన్నటి వరకు కవితకి లిక్కర్ కింగ్ అని, సారా రానని జనం అంటారు, నేను అంటలేను. ఈ దాడులు చేయించుకుంటా రౌడీ రాణిగా ఇంకో పేరు తెచ్చుకొని మనకేం ఇబ్బంది లేదు. రాజా, నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు నా మిత్రునివి, ఉద్యమకారునివి. నేను వయసు వచ్చినాక లేచిపోయిన బాపతి కాదు రాజా, నా వయసు కూడా ఉద్యమంలో ఒడిచింది. అర్థమైందా? నువ్వు మీసాలు ఉన్నప్పుడే తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన బిడ్డని. కవితక్క ఇంతకుముందు నా వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, పేరు పెట్టే విధంగా మా తెలంగాణ జాగృతి నుండి ఒక 10 లక్షల రూపాయల కాంట్రిబ్యూషన్ ని మేము మా మీద దాడులు చేయించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు, పేటీఎం బ్యాచ్ తోటి ఉసిగొల్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇచ్చిన మాట నీకోసం హైదర్ షాన్షా అంటే ఒక మంచి పిల్లాడు, ఉద్యమంలో పనిచేసిండు. కవిత కోసం సర్వస్వం దారబోసి చనిపోయిండు. ఎట్లా చనిపోయిండో కొంత అనుమానాలున్నాయి. మీకు అన్యాయం జరిగింది అని మీరు చెప్పారు కదా, హైదర్ షాన్షా విషయంలో ఏం జరిగింది మీరు చెప్పారా? మీ పిఎలు హైదర్ని చంపారా, లేక మీరే చేయించారా అని చెప్పేసి హైదర్ షాన్షా ఫేస్బుక్ నుంచే ఈ పోస్ట్ వచ్చింది. అక్క, మీరు 10 లక్షలు ఇస్తా అని చెప్పారు, చెక్కు కూడా ఇచ్చిరట. మరి ఆ చెక్కు ఎక్కడుంది? ఆ 10 లక్షలు ఏమైనాయి? హైదర్ షాన్షా పేరు మీద స్కూల్ పేరు ఎందుకు పెట్టలేకపోయారు? మీకోసమే సర్వస్వం వదిలేసి మీ సంక్షేమం కోసం మీరు బాగుండాలని భుజాన్నిచ్చి పల్లెకి మోసినోడు చచ్చిపోయిండు. వాళ్ళ కుటుంబం ఇంకా ఇబ్బందిలో ఉంది. మీరు 10 లక్షలు ఇచ్చి టీవీలల్లో జాగృతి పేరు మీద పేపర్లు వేయించుకున్నాం. మరి ఆ 10 లక్షలు ఎక్కడున్నాయి? మీకోసం పనిచేసిన వాళ్ళ మీద దయచేసి అదేదో కాన్సన్ట్రేషన్ చేయండి. మా మీద ఇలా కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ఎనీ టైం మేము రెడీ. నేను సిద్దిపేటనే ఉంటా. దాడులు చేయిస్తావా, ధమ్కీలు ఇప్పిస్తావా, కేసులు పెట్టిస్తావా, కొట్టిస్తావా, ఏదైనా సిద్ధమే.
ఓకేనా? అట్లా భయపడేది లేదు. ఇక పావని గురించి నేనేం మాట్లాడలేని పరిస్థితి. ఇకపోతే అక్క నిన్న చాలా మాటలు మాట్లాడింది, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. చెప్పాలనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా. ఇది ఒకసారి చూడండి. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని సరెండర్ అయ్యారు. హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటాట. వినడానికి నాకే సిగ్గు అవుతుంది, చెప్పడానికి నీకు ఎందుకు సిగ్గు కాలేదో నాకు అర్థం కాలేదు. సిగ్గెందుకు కాదంటే చెప్తా. ఒకసారి యనుమల రేవంత్ రెడ్డి వికీపీడియా, నా సొంత కవిత్వం కాదు. ఏంది ఈయన 2009 2014 టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన. ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఇగో 2009 2014 2014 తర్వాత ఆ రేవంత్ రెడ్డి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇద్దరు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. వీళ్ళకి సపోర్ట్ చేసే చంద్రబాబు నాయుడు కానీ ఆ సీమాంధ్ర మీడియా కానీ ఏం చేయాలి? వీళ్ళకి ఉమ్మడి శత్రువు ఎవరు? ఒంటేరు ప్రతాప్ రెడ్డికైనా, ఆనాడు చంద్రబాబు నాయుడుకైనా, రేవంత్ రెడ్డికైనా హరీష్ రావు. హరీష్ రావుని ఏమన్నా చేయాలని ఏం పీకలేక ఒంటేరు ప్రతాప్ రెడ్డి తోటి ఆనాటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఓ బట్ట కలిసి మీదేసే కార్యక్రమం వేసారు. వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా దాన్ని పట్టుకొని మా నాయనని ఓడగొట్టనీకి ప్రయత్నం చేసిర్రు, మా అన్నని ఓడగొట్టనీకి ప్రయత్నం చేసిర్రు. పైగా అందరూ నవ్వుకునే ముచ్చట. నిజామాబాద్లో అయితే ఎంత నవ్వుకున్నారో ఏమో. నిన్ను కూడా ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిరంటే నిజామాబాద్ ప్రజలు అంత పిచ్చోళ్ళ. ఇందూరు బిడ్డలు వాళ్ళకి తెలియదా? ఎవరిని ఓడగొట్టాలి, ఎవరిని చెంప వాళ్ళగొట్టాలి వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు అదే పని చేసిర్రు. 2018-19 జనం ఆల్రెడీ నిజామాబాద్ ఇందూరు ప్రజలు జనము తరిమేశారు ఓట్ల రూపంలో. కరెక్ట్ 6 సంవత్సరాల తర్వాత 2025 నీ పద్ధతి మారలేదు, నీ ప్రవర్తన మారలేదు, నీ తీరు మారలేదు, నీ ఆలోచన విధానం మారలేదు. కనుకనే సొంత తండ్రి, సొంత అన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ యావత్ నిన్ను భుజాల మీద వచ్చిన కార్యకర్తలు సైతం ఇక తరం అనగా కానీ బయటకు నూకేసిర్రు, సస్పెండ్ చేసిర్రు. అయినా కూడా నీలో మార్పు రాదు. ఎందుకంటే నీ ప్రవర్తన అది, నీ నైజం అది. నువ్వు నిజాలు చెప్తావని నేను అనుకోను. పైగా ఏమంటున్నావు? రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడట హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోలే తల్లి, అదే రేవంత్ రెడ్డి చేతులకు వేడి లేపించాడు. కావాలంటే నువ్వు ఎప్పుడన్నా నీకు సాటుగా ఫోన్ చేసినావు, మెసేజ్ చేస్తున్నావు, అడుగు రేవంత్ రెడ్డిని. మీకు దోస్తాను కదా, మీ దోస్తాను ఎట్లుంటుందో తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఎన్నిసార్లు ఒత్తుకొని కూర్చుంటాం? అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ చెక్ షీట్, యనుమల రేవంత్ రెడ్డి ఇనిషియల్ డైరెక్టరు, అట్లాగే డైరెక్టరు కల్వకుంట్ల కవిత, సృజన్ సుధిని బామ్మర్ది, రేవంత్ రెడ్డి బామ్మర్ది. మీరు కంపెనీలు, వ్యాపారాలు, బిజినెస్లు, చీకటి ఒప్పందాలు, చీకటి ముచ్చట్లు, చీకటి దందాలు మీకు అలవాటు. ఉద్యమమే ఊపిరిగా, అభివృద్ధి ఆయుధంగా బతికే హరీష్ రావుకి అవసరం లేదు. మీలాంటి చిల్లర వేషాలు ఆయనకు అవసరం లేదు. ఇది ఒకసారి వినండి, మళ్ళొకసారి చూడండి. ఇది సిన్ నెంబర్, ఇది ఇన్కార్పొరేట్ అయిన డేట్ ఫిబ్రవరి 2010, రిజిస్టర్ అయిన బంజారాహిల్స్ అడ్రస్ పేరు మీద. ఒకసారి యనుమల రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2010, కల్వకుంట్ల కవిత 2010. వీళ్ళిద్దరు కలిసి బిజినెస్లు పెట్టుకున్నారు. కవిత అండ్ రేవంత్ రెడ్డి వీళ్ళ కథలు ఇయలటి కావు, పాతయి. అన్న బాగుండాలి, చెల్లె బాగుండాలి, తమ్ముడు బాగుండాలి అని చెప్పి మాట్లాడుతుంటారు కదా. చాలామందికి తెలియదు. కేటీఆర్ మొన్న రీసెంట్లీగా 6 నెలల సంవత్సరం కింద కేటీఆర్ ఒక్క దగ్గరికి వస్తుండు, అక్కడికోడు డ్రగ్ తీసుకుని ఉన్నాడు, వీలైతే అరెస్ట్ చేసుకోమని ఎవరి టీంలకెంచి వాట్సాప్ మెసేజ్ వెళ్ళిందో తెలుసుకోలేనంత పిచ్చోడు కల్వకుంట్ల తారక రామారావు కాదు. మళ్ళీ చెప్తున్నా, చాలా డైలాగులు చెప్పచ్చు. నేను మంచి కోరుకుంటా, చెడు కోరుకోనని చెప్తుంటారు కదా. రేవంత్ రెడ్డి పర్సనల్ నెంబర్కి ఎవరి టీంలోని సభ్యులు ఒక దావతులో డ్రగ్ తీసుకున్నోడు వస్తుండు,
వాడిని బూచిగా చూపించి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చని అడ్వైజ్ చేసిన గొప్ప వాళ్ళు ఎవరో తెలంగాణ సమాజం ముందు తెలవాలి. చీకటి కోణాలన్నీ చాలా ఉన్నాయి, బయటకు రావాలి. అస్తాయి తెస్తాం. ధమ్కిలు ఇస్తావా, దాడులు చేస్తావా, చెయ్యి. ఇంకోటి ఏమన్నావు, హరీష్ రావు ఇంట్లో, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? మీకు పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి. శూర్ప అంటే పెద్ద, నక అంటే గోర్లు పెద్ద ఉంటే నువ్వు శూర్పనక అయిపోతావా? నేను కూడా అనొచ్చు కదా, హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుంది అన్నావు కదా, మరి నీకు పెద్ద గోర్లు నువ్వు శూర్పనక అవుతావా? మీకు అలవాటు. ఎవరికి అలవాటు? ఎవరైనా గోల్డ్ షాప్ ఓపెనింగ్ పిలిస్తే మంచిగా బంగారం కుదేసుకొని డాటర్ ఆఫ్ ఫైటర్ అని డైలాగ్ చెప్పి బయటకు వచ్చాడు మీకు అలవాటేమో. చిన్న పిల్లలకి వంగి చెప్పులు తొడిగే అలవాటు ఆయనకు. ఎప్పుడైనా శిఖరాన్ని పోల్చుకోవాలి, శిఖరాంతో పోల్చుకోవద్దు. శిఖరం అంతా ఎదగాలని ఆ స్ఫూర్తిని పొందాలి. శిఖరం ఎక్కుతాం తొక్కుతాం అంటే ఆల్రెడీ చెప్పిన కదా, 2018లో ఇందూరు ప్రజలు తెలివైన వాళ్ళు బండకేసి కొట్టిర్రు. ఇలా తెలంగాణ సమాజం కన్న తండ్రి తోడబుట్టిన అన్న సస్పెండ్ చేసి బయటకు నూకేశారు. అయినా బుద్ధి మారకపోతే, పైసల మీద ఉంటే, రేవంత్ రెడ్డితో దోస్తానుంటే, ఈ ప్రభుత్వం చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీని లేకుండా వేయడానికి కుట్రలు చేస్తా అంటే చెయ్యి. ఏమవుతుంది? తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే. ఈటల రాజేంద్రని బయటకు పంపించింది హరీష్ రావు అంటారు, మరి అదే ఈటల రాజేంద్రని గెలిపించింది ఇదే హరీష్ రావు అంటారు. అంటే ఇచ్చినోడు సరిగ్గా రాయలేదా? చదువుకున్న నీకు అర్థం కాలేదా? ఇది పరిస్థితి. మిత్రులారా, చాలా ఉన్నాయి. అక్క గురించి చెప్పబుద్ధి అయితే చాలా చెప్పబుద్ధి అవుతుంది, కానీ ఎక్కడో ఒక చిన్న ఫీల్ ఆపుతుంది. దాడులు, ధమ్కిలు అయినా ఇంకా చేద్దాం. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం, టెన్షన్ లేదు.